రీసెంట్ టైమ్స్లో మన తెలుగు స్టేట్స్లో చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతుంది. So most of the time, most of the people are in sedentary lifestyle. జనరల్గా ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అని అంటే వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ లివ్ చేయలేరు అని అంటుంటారు. సో ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల దేర్ లైక్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోతే కిడ్నీ డొనేషన్ జరగదు. it's false only because there is one entity called ABO incompatible. Hi, this is Dr. Manisa Reddy. Today we have Dr. Anusha Gudipati, consultant nephrologist and transplant physician from AINU hospitals. Let's welcome her. Thank you for joining us, ma'am. How are you? I'm good, thank you. ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడదాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, జనరల్గా ఏం జరుగుతుంది, అండ్ ఫస్ట్ టైం మన పాడ్కాస్ట్ ఎవరైనా వింటుంటే వాళ్ళకి సింపుల్ టర్మ్స్లో ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏం లేదు, మంచిగా పనిచేసే వర్కింగ్ కిడ్నీని తీసుకుని డయాలసిస్ పేషెంట్లో ఆర్ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్లో పెట్టడం అనమాట. హెల్దీ ఇండివిజువల్ కిడ్నీని తీసుకుని పేషెంట్లో పెట్టి హెల్దీ కిడ్నీని మన పేషెంట్ బ్లడ్ వెజల్స్కి అండ్ యూరేటర్కి బ్లాడర్కి జాయిన్ చేయడం వల్ల కొత్త కిడ్నీని అనేది పెడతాము. సింపుల్గా చెప్పాలంటే ఇది రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, అయితే ఈ రీసెంట్ టైమ్స్లో మన తెలుగు స్టేట్స్లో చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. ఎందుకని? యాజ్ యూ కెన్ సీ డైటరీ మోడిఫికేషన్స్ కానీ ఆర్ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయ్యింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఫాస్ట్ ఫుడ్ కానీ హై సాల్ట్ ఇంటేక్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువైపోయింది. మీరు చూస్తుంటే అంతకు ముందు కంటే ఒబేసిటీ అనేది కూడా ఈ జనరేషన్లో ఎక్కువగా ఉంది. సో ఒబేసిటీ వల్ల, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల యంగ్ జనరేషన్లోనే మనం బ్లడ్ ప్రెషర్స్ కానీ షుగర్స్ కానీ అంతకుముందు ఒక 60 years ఆర్ 50 పైన వాళ్ళకి చూసేవన్నీ మనం వీఆర్ సీయింగ్ ఇన్ 30 years, 25 to 30 years, థర్డ్ డికేడ్లోనే చూస్తున్నాం. సో దానివల్ల ఫర్దర్గా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ, కిడ్నీ డిసీజ్, డయాలసిస్కి వెళ్ళడం అనేది యంగర్ ఏజ్లో ఎక్కువ చూస్తున్నాం. సో ఓల్డ్ టైమ్స్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే యంగర్ జనరేషన్ ఆర్ మోర్ సఫరింగ్ విత్ ద కిడ్నీ డిసీజ్ అండ్ డయాలసిస్ పైన డ్యూరేషన్ యంగర్ జనరేషన్ది పెరుగుతుంది. సో ఆ డయాలసిస్లో యంగ్ వాళ్ళు ఉండడం వల్ల ట్రాన్స్ప్లాంట్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో ఓల్డ్ ఏజ్ అంటే 60 years ఆర్ 70 years ప్రీవియస్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకంటే కూడా యంగ్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ విల్ బి ద బెటర్ ఆప్షన్. ఓకే, సో ఓవరాల్ ద డిసీజ్ బర్డెన్ అనేది పెరిగింది. దట్ టు ఇన్ యంగ్ జనరేషన్లో పెరగడం వల్ల వీఆర్ సీయింగ్ మోర్ రీనల్ ట్రాన్స్ప్లాంట్స్. ఓకే, వాట్ ఈస్ మీరు చూసిన మీ ఎక్స్పీరియన్స్లో యంగెస్ట్ పేషెంట్స్ యూ హ్యాడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో? As per kidney disease won't see the age of the patient. It can affect anyone. Okay. So in my career I have seen like youngest kidney transplant patient is 13 years old girl. Okay. Recently only she got transplantation. Okay. How is she doing? She's fine. Okay. It's been her I think 4th month or 5th month post transplantation. She's good. She's doing good. జనరల్గా ఒక్కసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అని అంటే వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ లివ్ చేయలేరు అని అంటుంటారు. హౌ ట్రూ ఇస్ ఇట్? ఇట్స్ ఎ బిగ్ మిత్. ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేసేదే ఫర్ నార్మల్ రొటీన్ యాక్టివిటీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికే మనం ట్రాన్స్ప్లాంట్ అనేది ఆఫర్ చేస్తాం. సో ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల దేర్ లైక్ వర్క్ నుండి యాబ్సెన్స్ తగ్గుతుంది. ఇప్పుడు డయాలసిస్ అంటే వీక్లో ఒక 3 or 2 times 4 hours సెషన్కి హాస్పిటల్కి రావడం అది ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్లో అట్లా ఏమీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఐ సెడ్ లైక్ 13 years అమ్మాయికి చేసినప్పుడు డయాలసిస్ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే షీ యూస్ టు మిస్ ద స్కూల్. ఓకే, సో షీఈ్ ఇన్ 9th class or 10th class. సో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇనిషియల్ ఒక 3 months అట్లా మనం ప్రికాషనరీగా ఉంటే షీ కెన్ గో టు స్కూల్ అండ్ షీ కెన్ pursue her career. సో అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ వై ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ డయాలసిస్. సో ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ జరిగింది అని అంటే బాడీ ఎప్పుడన్నా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఇప్పుడు కాకుండా తర్వాత అనేది కూడా ఒక అపోహ ఉంది.
రిజెక్షన్ అనేది మనం కామన్గానే చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరిలోనూ ఖచ్చితంగా రిజెక్షన్ రావాలి అనేది ఉండదు. ఒకసారి రిజెక్ట్ చేసింది అంటే దాని అర్థం కిడ్నీ పాడైపోయింది ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిందని కాదు. మైనర్ రిజెక్షన్స్ అనేది మనం డోస్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ చిన్న చిన్న మార్పుల ద్వారా మనం రిజెక్షన్స్ అనేది కరెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో రిజెక్షన్ డజంట్ మీన్ కిడ్నీ పోయింది, ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిందని అర్థం కాదు. దట్ ఇండికేట్స్ మనం ఇస్తున్న టాబ్లెట్స్లో డోసేజ్ మోడిఫికేషన్స్ ఆర్ ఎనీథింగ్ చేసుకోవాలనేదే ఇండికేట్ చేస్తుంది. ఓకే. వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ రిజెక్షన్? జనరల్గా సైన్స్ ఆఫ్ రిజెక్షన్లో మామూలుగా మనం ట్రాన్స్ప్లాంట్ అయిన ఫస్ట్ 3 months ఆర్ ఫస్ట్ 6 months మనం చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్ని చూస్తూ ఉంటాం. ఇనిషియల్ 1 month అయితే ఎవ్రీ వీక్లో ఒక 2 to 3 times మనం హాస్పిటల్ అంటే ల్యాబ్ హాస్పిటల్ విజిట్స్కి వస్తూ ఉంటారు. సో ఎనీ ఇంక్రీజ్ ఇన్ క్రియాటినిన్ లైక్ ప్రీవియస్గా నార్మల్గా ఉన్న క్రియాటినిన్ కొంచెం పెరుగుదల ఉన్నా కానీ, యూరిన్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ, అట్లాంటివి ఉన్నప్పుడు మనం విల్ సస్పెక్ట్ ద రిజెక్షన్. సో అలాంటి టైంలో మనం అవసరాన్ని బట్టి కిడ్నీ బయాప్సీ అంటాము. సో దాన్ని టెస్ట్కి పంపించి దాంట్లో రిజెక్షన్ ఉంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజెక్షన్స్ అండ్ గ్రేడ్స్ ఉంటాయి. అకార్డింగ్ టు రిపోర్ట్ని బట్టి మనం ట్రీట్మెంట్లో మోడిఫికేషన్ చేసుకుంటూ ఉంటాము. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగే టైంలో కూడా రిజెక్షన్ జనరల్గా చూస్తూ ఉంటాం అంటారు కదా. ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా లైక్ మంత్స్ లేటర్ కూడా రిజెక్షన్ చూడొచ్చు అంటారు. రిజెక్షన్లో దట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. ఓకే. ఆన్ టేబుల్ కూడా సర్జరీ టైంలో మాత్రమే కాదు, ఆన్ టేబుల్ అంటే డ్యూరింగ్ సర్జరీ చూసేది వెరీ లెస్ లైక్లీ. బట్ ఇట్స్ నాట్ లైక్ జీరో, మనం ఏమీ అవ్వదు అని కాదు, బట్ ఇట్ ఈస్ వెరీ లెస్ లైక్లీ. దాన్ని హైపర్ అక్యూట్ రిజెక్షన్ అంటాము. సో అది ఆన్ టేబుల్ అంటే కిడ్నీ పెట్టిన వెంటనే బ్లడ్ వెజల్స్ కనెక్ట్ చేయంగానే రిజెక్ట్ చేయడం అనేది ఉంటుంది. అది చాలా తక్కువ ఛాన్సెస్, బట్ ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావెన్ సీన్ అనేది కాదు. అది తర్వాత ఇంకా కొన్ని ఏంటంటే అక్యూట్ రిజెక్షన్ అంటాం, అంటే వితిన్ ట్రాన్స్ప్లాంట్ అయిన మంత్స్ ఆ టైంలో జరిగేది. క్రానిక్ అంటే చాలా ఇయర్స్ తర్వాత కూడా మనం రిజెక్షన్ అనేది చూడొచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మార్పులతోటి, డోస్ అడ్జస్ట్మెంట్స్ వాటితోటి సరిపోతుంది. ఓకే. సో కిడ్నీ డొనేషన్ అన్నప్పుడు అగైన్ డొనేట్ చేయొచ్చా లేదా, వాళ్ళు మ్యారీడా అన్మ్యారీడా, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా, ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ఇస్ ఇట్ సేఫ్ లైక్ అన్మ్యారీడ్ ఆర్ ఒక అన్మ్యారీడ్ ఉమెన్ కానీ లేకపోతే మీల్ కానీ వాళ్ళ ఫర్దర్ లైఫ్ ఆఫ్ వాళ్ళ పిల్లలు కావాలనుకుంటే దాని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? సో యాజ్ సచ్ కిడ్నీ డొనేషన్ వల్ల మీ ఫర్టిలిటీ ఆర్ ఫ్యామిలీ ఎబిలిటీ టు గెట్ ప్రెగ్నెన్సీ అనేది ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. దే కెన్ లైక్ న్యాచురల్గా వెన్ యూ కంపేర్ విత్ ద నార్మల్ పీపుల్ అంటే ప్రెగ్నెన్సీ అదంతా సిమిలర్గానే ఉంటుంది. కిడ్నీ డొనేషన్ చేయడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అనేది ఉండదు. బట్ సమ్ ప్రికాషన్స్ షుడ్ బి, సమ్ కాషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది తీసుకోవాలి. అంటే సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో దేర్ విల్ బి చేంజెస్ కదా, ఫిజియలాజికల్లీ కిడ్నీ పైన లోడ్ పడ్డం అదంతా ఉంటుంది. కాబట్టి సింగిల్ అంటే ఆఫ్టర్ డొనేషన్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ ఆర్ ఇఫ్ యు గెట్ ప్రెగ్నెంట్ కొంచెం ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్ అనేది చేసుకోవాలి. నార్మల్ ఇండివిజువల్తో పోలిస్తే కిడ్నీ డొనేషన్ తర్వాత ప్రెగ్నెన్సీలో మైల్డ్ ఇంక్రీజ్ ఇన్ రిస్క్, అదేంటంటే బీపీ రావడం కానీ, ప్రీ ఎక్లెంప్షియా కానీ ఉండడం అనేది చూస్తాము. సో బికాస్ ఆఫ్ దట్ వీ జనరలీ డోంట్ ఎంకరేజ్ యంగ్ పీపుల్ ఆర్ అంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వని వాళ్ళని డొనేషన్కి మేము ఎంకరేజ్ చేయము. ఇట్స్ నాట్ లైక్ దే కాంట్ గివ్, బట్ బికాస్ ఆఫ్ దిస్ వీ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. ఒకవేళ ప్రెగ్నెన్సీ అది ప్లాన్డ్ అయినా అన్ప్లాన్డ్ అయినా, బికాస్ ఆఫ్ దిస్ రిస్క్ ఫ్యాక్టర్ వీ వోంట్ ఎంకరేజ్ దెమ్ టు డొనేట్ ద కిడ్నీ. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జనరల్గా డొనేట్ చేయాలనుకునే వాళ్ళ ఏజ్తో సంబంధం ఏమైనా ఉంటుందా? ఆఫ్టర్ 50 దే కెనాట్ డొనేట్. జనరలీ కిడ్నీ డొనేషన్కి యాజ్ సచ్ ఏజ్ లిమిట్ అనేది కంటే కూడా ప్రీవియస్గా ఉన్న గైడ్లైన్స్లో దే వర్ మోర్ స్ట్రిక్ట్ అబౌట్ ద ఏజ్, లైక్ 50 years ఆర్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఇవ్వకూడదు అనేది ప్రీవియస్గా ఉండేది. బట్ బికాస్ ఆఫ్ ద ఆర్గాన్ షార్టేజ్ అండ్ చాలామంది మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉంటూ దే ఆర్ నాట్ గెట్టింగ్ ద కిడ్నీ అండ్ ఉన్నప్పుడు
కొంచెం లీనియంట్గా తీసుకోవడం మొదలుపెట్టాము. సో ఓకే. అప్ టు 60 years కానీ, లేకపోతే డయాబెటిక్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న విత్ సింగిల్ ట్యాబ్లెట్ కంట్రోల్డ్గా ఉండి వాళ్ళకి షుగర్ అండ్ బీపీ వల్ల ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే కిడ్నీ కానీ, హార్ట్కి కానీ ఎటువంటి ఎఫెక్ట్ పడట్లేదు అనేది మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు దే కెన్ ఆల్సో డొనేట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మదర్ ఆర్ ఫాదర్, పేరెంట్స్ విల్ డొనేట్ టు ద kids. So that age limit is not, we don't follow strictly ఈ ఏజే అని కాదు. If you're not having any other options, కొంచెం బార్డర్ లైన్ ఉన్నా we can take. జనరల్గా ట్రాన్స్ప్లాంట్ అనేది ఎందుకు చేస్తూ ఉంటామంటే డయాలసిస్ మీద అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అనేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ట్రాన్స్ప్లాంట్ చేసినాక కూడా అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ ఉండదు అని అనుకుంటే ఎట్లా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి? When you compare with the dialysis, transplant quality of life చాలా బెటర్గా ఉంటుంది. ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఒకటి ఏంటంటే వర్క్ కానీ ఎడ్యుకేషనల్ పరంగా మిస్సింగ్ అవుట్ అనేది ఉండదు. అండ్ ఇప్పుడు డయాలసిస్ పైన ఉన్నప్పుడు సో మెనీ రిస్ట్రిక్షన్స్, వాటర్ రిస్ట్రిక్షన్ అని, ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ప్రోటీన్ కన్జంప్షన్ తగ్గించమని, అది కొంచెం మనకి ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఈ రిస్ట్రిక్షన్స్ తగ్గిపోతాయి. దే కెన్ హ్యావ్ లైక్ ప్రీవియస్గా కిడ్నీ ఇబ్బంది లేనప్పుడు డయాలసిస్ పైకి వెళ్ళకముందు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నారో అలా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో ఎనీవేర్, ట్రిప్స్ కానీ, ట్రావెలింగ్ వర్క్ పర్పస్ ఆర్ ఎనీథింగ్, ఆన్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఏ ట్రిప్ ఆర్ ఏదైనా డయాలసిస్ పైన ప్లాన్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు సీ ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నామో అక్కడ డయాలసిస్ ఉందా, ఒకవేళ ఎమర్జెన్సీ అవసరం అయితే. అండ్ ట్రిప్కి ప్లాన్ చేసే ముందు డయాలసిస్, వచ్చిన తర్వాత డయాలసిస్, యూ హ్యావ్ టు సీ దోస్ డేట్స్, అంటే డయాలసిస్ స్కిప్ అవ్వకుండా ఉండేది. ఇవన్నిటి పరంగా చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్లో చాలా బెటర్గా ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత క్యాన్ దే లివ్ అ నార్మల్ లైఫ్ లైక్ అ నార్మల్ పీపుల్, లైక్ జనరల్ పబ్లిక్? యా, ఇనిషియల్గా ఫస్ట్ ఒక 3 months to 6 months కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ కోవిడ్ ప్రికాషన్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ కోవిడ్లో మనం ఎట్లా జాగ్రత్తగా హ్యాండ్ వాష్ టెక్నిక్ కానీ, 10 మందిలోకి వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోవడం కానీ, ఎందుకంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అది తప్ప వన్స్ 1 year తర్వాత అట్లా ఉన్నప్పుడు సమ్ ప్రికాషన్స్ లైక్ కోవిడ్ టైంలో మనం తీసుకున్నట్టుగా తీసుకుంటే సరిపోతుంది. మినిమల్ ప్రికాషన్స్తో దే కెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో మెనీ పీపుల్ ఆర్ లైక్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత వర్క్ చేసుకుంటూ అంటిల్ అన్లెస్ దే సే లైక్ నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అని చెప్పేంత వరకు కూడా తెలియకుండా వర్క్ చేసుకునే వాళ్ళు డే టు డే లైఫ్లో ఉంటారు. జస్ట్ స్మాల్ డౌట్, ఇందాక మీరు అన్నారు కదా ఒక 13 years పాపకి వి డిడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని. సో హౌ తన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ కానీ ఇట్లాంటివన్నీ ఎట్లా ఉంటాయి? ఇస్ ఇట్ లైక్ నార్మల్ కిడ్ ఓన్లీ ఆర్ తనకి ఫోకస్ తగ్గడం కానీ యాక్టివ్ ఉండడం ఇదంతా తగ్గిపోతుంది? See, when before dialysis, when she had a kidney disease or before starting the dialysis, ఎనీ పేషెంట్ డయాలసిస్ పైకి రాకముందు సిమ్టమాటిక్గా ఉంటారు. వన్స్ డయాలసిస్ పైన అంటే క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ మంచిగా ఇచ్చి దే ఆర్ నాట్ స్కిప్పింగ్ ఎనీ డయాలసిస్ వీక్కి 2 times ఆర్ వాట్ ఎవర్ ద అడ్వైజ్డ్ థింగ్ దే ఆర్ ఫాలోయింగ్, ఆ నార్మల్ అంటే ఇంటెలిజెన్స్లో కానీ డే టు డే లైఫ్లో కానీ ఇబ్బంది అనేది జరగదు. బట్ ఏంటంటే డయాలసిస్ క్వాలిటీ తగ్గినా, వాళ్ళు మనం చెప్పిన ప్రిస్క్రైబ్ దాంట్లో కాకుండా క్వాంటిటీ తగ్గించినా ఏదున్నా కానీ వాళ్ళ డే టు డే లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు కడేవర్ నుంచి కూడా తీసుకుంటా ఉంటారు. సో అట్లాంటప్పుడు కడేవరే బెటర్ అంటారా విత్ దాన్ లివింగ్ హ్యూమన్ బీయింగ్? లేదు, కడావర్ కంటే లైవ్ కిడ్నీ ఈజ్ బెటర్. బికాజ్ లైవ్ అనేది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో, లైక్ ఎవరు ఇస్తున్నారు, ఎంత ఏజ్, ఆ పేషెంట్కి ఏమైనా ఇబ్బంది ఉందా అని వి థరోలీ చెక్ ఫర్ ద లైవ్ డోనర్. కడావర్లో ఆ స్కోప్ అనేది టు సమ్ ఎక్స్టెంటే ఉంటుంది. సో ఆల్వేస్ లైవ్ ఈజ్ బెటర్ దెన్ ద కడావర్. ఓకే. సో సిన్స్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నీడ్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఎనీవే, దర్ ఇస్ నో రియల్ బెనిఫిట్ ఓవర్ డయాలసిస్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ ఫాల్స్. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు టేక్ ద మెడికేషన్స్, అంతే తప్ప వీక్లీ 2 or 3 4 hours ఆన్ ద మిషన్, హాస్పిటల్కి రావడము ఆన్ మిషన్ పైన 4 hours ఉండడం అనేది ఉండదు. దట్ మెడికేషన్స్ అనేవి కూడా ఇనిషియల్గా ఉన్నంత డోస్ కానీ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఈవెన్చువల్గా వన్స్ ట్రాన్స్ప్లాంట్ సెటిల్ ఇన్ అయిన తర్వాత ఈవెన్చువల్గా డోస్ అండ్ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ విల్ బీ లెస్ ఓన్లీ. డయాలసిస్ పైన ఉన్నప్పుడు కంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత బీపీ కంట్రోల్ బెటర్గా ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద బీపీ మెడికేషన్స్ వీ కెన్ కట్ ఇట్ డౌన్. సో మోర్ ఓవర్ అంటే 4 hours వీక్కి చూసుకుంటే 8 to 12 hours ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు స్పెండ్ ఇట్ ఇన్ ద, దే హ్యావ్ టు బి డిపెండింగ్, డిపెండ్స్ వచ్చి తీసుకురావడానికి ఎవరు, ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆల్వేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ బెటర్ దాన్ డయాలసిస్. ఓకే.
బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోతే కిడ్నీ డొనేషన్ జరగదు. హౌ ట్రూ ఇట్ ఇస్? It's false only because there is one entity called ABO incompatible. That means like if you that blood group is not matching also we can do. But procedure కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే సపోజ్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బి వాళ్ళకి ఇవ్వాలి అనుకోండి, వీల్ సి బి బ్లడ్ గ్రూప్ పర్సన్లో ఏకి సంబంధించిన అగెనిస్ట్ టైటర్స్ ఎంత ఉంటాయి అనేది చూసుకుని బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ ఆ టైటర్స్ని మనం స్పెషల్ టైప్ ఆఫ్ డయాలసిస్ లైక్ ప్లాస్మాఫెరెసిస్ అంటాం, దాని ద్వారా టైటర్స్ని తగ్గించి మనం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రొటీన్ బ్లడ్ గ్రూప్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ప్రొసీజర్ అంతా సేమ్గానే ఉంటుంది, సర్జరీ అదంతా మారదు, బట్ ప్రీ వర్కప్ అండ్ ఆ టైటర్స్ని తగ్గించడానికి కొంచెం ఎక్స్ట్రా ప్లాస్మాఫెరెసిస్ అండ్ ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ అదంతా ఉంటుంది. సో ఏబీఓ ఇన్కంపాటబుల్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అగైన్ మనకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు, ఏబీఓ ఇన్కంపాటబుల్ ఒక ఆప్షన్. ఇంకొకటి స్వాప్ అంటాం. స్వాప్ ఈజ్ లైక్ ఒక గ్రూప్ ఒక అంటే సపోజ్ హస్బెండ్ బి గ్రూప్ ఉన్నారు, ఆయనకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము. ఇఫ్ వైఫ్ ఈజ్ ఏ గ్రూప్, సపోజ్ సిమిలర్గా ఆపోజిట్ సైడ్లో లైక్ పేషెంట్ ఏమో ఏ గ్రూప్ ఉండి ఇచ్చే డోనర్ బి గ్రూప్ ఉన్నారనుకోండి, వేరే పర్సన్ వేరే పేరుకి, సో వీ కెన్ స్వాప్ ద కిడ్నీస్. ఓకే, అంటే సైమల్టేనియస్గా ఈ బి గ్రూప్ ఉన్న వాళ్ళకి ఆ పేషెంట్ రిలేటివ్ విల్ గివ్ ద కిడ్నీ, ఈ పేషెంట్కి షీ విల్ గివ్ ద కిడ్నీ. ఇది స్వాపింగ్ ఆఫ్ కిడ్నీస్ అంటాం. సో సైమల్టేనియస్గా ఇద్దరికి దే విల్ గెట్ ద సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ లేకపోతే. వన్ ఈజ్ స్వాపింగ్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఏబీఓ ఇన్కంపాటబుల్. సో డొనేటింగ్ వన్ కిడ్నీ దానివల్ల అగైన్ డోనర్ కిడ్నీ ఫ్యూచర్లో రిస్క్ ఉన్నట్టు అనేది ఒక మిత్ ఉంది. ఇట్స్ అ బిగ్గెస్ట్ మిత్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి అంటే బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ ఉన్న తర్వాత కూడా చాలామంది ఈ డౌట్తో ఆగిపోతారు. బట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా కిడ్నీ డొనేషన్ గురించి కానీ ఇట్లా అడిగినప్పుడు ఒకటే మాట చెప్తాం, ఏంటంటే ఆల్రెడీ డయాలసిస్ పైన ఉన్నది పేషెంట్. వీ డోంట్ వాంట్ టు క్రియేట్ వన్ హెల్దీ హ్యూమన్ ఇన్ టు ద పేషెంట్. సో అది పేషెంట్ కరెక్ట్ జరగకుండా ఉండేయాలి అంటే వీ థరోలీ చెక్ ద డోనర్. సో రిసిపెంట్ తీసుకునే ఆయనకంటే డోనర్ ఇచ్చే వాళ్ళకి మేము ఎక్స్ట్రా ప్రికాషనరీగా అన్ని టెస్టులు చేయించి కిడ్నీ డొనేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బంది కాదు అని 100% షూర్గా ఉన్నప్పుడే డొనేషన్కి ఎంకరేజ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ వాట్ దే హ్యావ్ షోడ్ ఈజ్ లైక్ కిడ్నీ డొనేషన్ తర్వాత కొంచెం మనము వన్స్ ఇన్ 6 months or 3 months రొటీన్గా మనం చెకప్ చేపిస్తూ ఉంటాం. సో దానివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ద నార్మల్ పర్సన్ కంటే కిడ్నీ డోనర్కి కొంచెం బెటర్గా ఉందన్న స్టడీస్ చూపిస్తున్నాయి. సో కిడ్నీ డొనేషన్కి మీరు ఫిట్గా ఉండి ఇఫ్ యువర్ డాక్టర్స్ ఏమి ఇబ్బంది ఉండదు అనుకున్నప్పుడు భయం లేకుండా కిడ్నీ డొనేషన్ చేయొచ్చు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు జనరల్గా అది ఖర్చుతో కూడుకున్నది. సో ఓన్లీ ఎఫర్ట్ చేసే వాళ్ళు మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు జనరల్గా. సో అది నిజమా లేకపోతే ఇస్ ఇట్ అగైన్ అ మిత్? అండ్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుందా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మనకి అంటే ఎట్ ఎ టైమ్ వీఆర్ స్పెండింగ్ మనీ ఆన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. బట్ వెన్ యూ కంపేర్ లైఫ్ టైమ్ డయాలసిస్ పైన తో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ లైఫ్ టైమ్ డయాలసిస్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంట్ విల్ బీ మచ్ చీపర్. ఒకేసారి పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కానీ బట్ వెన్ యూ కంపేర్ విత్ ద హోల్ లైఫ్ టైమ్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కంపేర్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ విల్ బీ మచ్ చీపర్. అండ్ అగైన్ కమింగ్ టు ఒకేసారి ఎక్కువ పెట్టలేకపోయినా వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. అంటే గవర్నమెంట్ సెక్టర్లో దే విల్ డూ ఇట్ ఆన్ ఆరోగ్యశ్రీ బేసిస్ అండ్ ఇన్సూరెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ కవర్ ఇట్. సో గవర్నమెంట్ సెక్టర్లో చేయించుకోవచ్చు, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ ఉన్నా కానీ సీఎం రిలీఫ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. సో చేయించుకోవచ్చు. ఓకే. సో వాట్ డస్ ద మెడికల్ అండ్ లీగల్ ప్రాసెస్ లుక్ లైక్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? దెర్ ఆర్ సో మెనీ లైక్ కమిటీస్ అండ్ laws for organ donation to prevent that illegal organ trafficking and all those things. So ఒకవేళ మనం లైవ్ డొనేషన్ చూసినప్పుడు వీల్ టేక్ ఏ రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే పేషెంట్కి అండ్ ఇచ్చే వాళ్ళకి. సో సే ఇఫ్ షీఈస్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఈజ్ డొనేటింగ్ టు హస్బెండ్ ఆర్ హస్బెండ్ ఈజ్ డొనేటింగ్ టు వైఫ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్, అంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్
పెట్టడం Okay. కానీ వీ హ్యావ్ టు సబ్మిట్ ద ప్రూఫ్స్ దే ఆర్ రిలేటెడ్. అండ్ అట్లాగే మదర్ టు ఫాదర్ కానీ మదర్ టు వాట్ ఐ మీన్ టు సే కిడ్స్ కానీ సిబ్లింగ్స్ కానీ వీ హ్యావ్ టు సబ్మిట్ ద రిలేషన్ ప్రూవ్ చేసేటట్టుగా ఉండాలి. అండ్ ఒకవేళ కనుక ఫస్ట్ హ్యాండ్ లైక్ ఈ రిలేటివ్స్ కాకుండా కజిన్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్ కంటే కూడా కజిన్స్ ఆర్ ఫ్యామిలీ ఓన్లీను. అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఇఫ్ యూఆర్ సబ్మిటింగ్ ద లైక్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఆర్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇవన్నీ చేస్తే సరిపోతుంది. ఒకవేళ కజిన్స్ కానీ అట్లా సెకండ్ జనరేషన్ రిలేటివ్స్ అట్లా ఏమైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు విల్ సబ్మిట్ ద హోల్ థింగ్ టు కమిటీ. దే విల్ కాల్ ఫర్ ఏ మీటింగ్. అంటే వై ఇమీడియట్ ఫ్యామిలీ సపోజ్ ఇప్పుడు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఇవ్వడానికి ఏజ్ కావచ్చు, లేకపోతే బీపీ షుగర్ అట్లా ఏదైనా ఉంది, వైఫ్ సపోజ్ పిల్లలు లేరు, షీఈస్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ, ఈ టైంలో వీళ్ళు ముగ్గురు ఇవ్వలేకపోతున్నారు. సో వైఫ్ వాళ్ళ మదర్ కానీ లేకపోతే సమ్ అదర్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు గివ్ వీ కెన్ సబ్మిట్ టు ద కమిటీ సేయింగ్ దీస్ ఆర్ ద రీజన్స్ వై ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఇట్. సో ఇది అని చెప్పి మనం కమిటీకి ప్రజెంటేషన్ పెట్టుకుంటే కమిటీ యాక్సెప్ట్ చేస్తే వీ కెన్ గో హెడ్ విత్ ద దిస్ థింగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఎనీవేర్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ కాకుండా ఉన్నప్పుడు వీల్ సబ్మిట్ టు ద కమిటీ విల్ కాల్ ఫర్ ఏ మీటింగ్, దే విల్ అసెస్ అండ్ దే విల్ గివ్ ద క్లియరెన్స్. What about outsiders or a friend, somebody like that, they cannot? Generally friends and outsiders they won't accept it. Generally cheru, but if at all we can go through the committee if they are committee people are accepting and they are giving the clearance, if they feel genuine reason is there or whatever maybe, but without committee permission we can't do. Okay, you have to get the committee permission. Any hospital cannot? Nowhere, not no. even government? No. Okay, so organ donation is mostly is on illegal black market. Okay, so not medically legally or safe. Is it true or false? బిఫోర్ యాక్సెప్టింగ్ ద డొనేషన్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవుతాము. మూవీలో చూసేదంతా ఏమీ ఉండదు అలా. అది చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు అండ్ ఇంపాసిబుల్. అండ్ నోవేర్ లైక్ no doctor will do. So it will like whole process will be like legally and medically we have to submit everything and everything will be documented. Even ఇప్పుడు పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేసిన తర్వాత వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు అనుకున్నప్పుడు వీల్ కాల్ ఫర్ ఏ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు, డోనర్, రిసిపియంట్, వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వీల్ డూ ఆడియో వీడియో కౌన్సిలింగ్. సో వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ అంటే ట్రాన్స్ప్లాంట్ బెనిఫిట్స్ ఏంటి, ఏం అవ్వచ్చు, యాజ్ వి డిస్కస్ రిజెక్షన్ గురించి ఎవ్రీథింగ్ మనం ఆడియో వీడియో కౌన్సిలింగ్ చేసి వీ హ్యావ్ టు సబ్మిట్ దట్ ఆల్సో టు ద కమిటీ. సో ఇంత లీగల్లీ అండ్ మెడికల్లీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే చేస్తాం. ఇట్లా మూవీలో చూపించినట్టుగా ఎవరు వచ్చి సీజ్ చేయడము అలాంటిది ట్రాన్స్పరెంట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్. So what's the most touching donor recipient story you have personally witnessed? ఒక యంగ్ లేడీ డ్యూరింగ్ డెలివరీ అప్పుడు డ్యూ టు సమ్ కాంప్లికేషన్స్ ఆ కాజ్ వల్ల పోస్ట్మార్టం కాజ్ వల్ల కిడ్నీ ఇబ్బంది అనేది వచ్చింది. సో కిడ్నీ ఇబ్బంది వచ్చిన తర్వాత వీ డిడ్ ఎ బయాప్సీ, ఇట్ షోడ్ ఇర్రివర్సిబుల్ కాజ్, అంటే రికవరీ అయ్యే కండిషన్ కాదు అని. వి స్టార్టెడ్ ఆన్ డయాలసిస్. సో విత్ ద అంటే న్యూ బోర్న్ బేబీ తోటే షీ యూస్ టు కమ్ ఫర్ ద డయాలసిస్. అదంతా అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 month or 2 months husband came forward for the donation and he donated and we did the transplant. Everything went smooth, she is doing good. So ఒకటి ఏంటంటే ఎవ్రీ టైమ్ వి కాస్ట్ డిసీజ్ టు ట్రాన్స్ప్లాంట్ అనేది ఒకటే దాంట్లో చూసాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేటప్పుడు కిడ్నీ డయాలసిస్ పైన ఎన్నో ఇయర్స్ నుండి ఉండి కాజ్ కొన్నిసార్లు తెలుస్తుంది, తెలియకపోవడం అదంతా ఉంటుంది. సో ఇనిషియల్ కిడ్నీ డ్యామేజ్ ఎందుకు అయ్యిందన్న దగ్గర నుండి డయాలసిస్ నుండి ట్రాన్స్ప్లాంట్ అనేది ఆ పేషెంట్ వాళ్ళలో చూసాము. సో షీ డిడ్ వెరీ వెల్. అంటే చాలా ధైర్యంగా విత్ న్యూ బోర్న్ డయాలసిస్ పైన కానీ ట్రాన్స్ప్లాంట్ పరంగా కానీ హస్బెండ్ and family members also they supportive. So అది మర్చిపోలేను నేను. ఓకే. సో జనరల్గా ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరము అనేది మీకు అర్థమైనప్పుడు హౌ డు యు నో కన్వే టు ద ఫ్యామిలీ?
So that is the most tough Toughest. job for a nephrologist per se, because as you know, అంటే కిడ్నీ డిసీజ్కి పర్ సే ఇనిషియల్గా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అదే bro. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏదో లైక్ వామిటింగ్ సెన్సేషన్ అనో లేకపోతే జనరలైజ్ వీక్నెస్ అనో అట్లా ఎక్కడికో వెళ్ళినప్పుడు సడన్గా క్రియాటినిన్ ఎక్కువగా ఉండడం అనేది సడన్గా చూసి మా దగ్గరికి వస్తారు. సో అది చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. అంటే ఒకేసారి క్రియాటిన్ ఎక్కువ ఉంది, ఇట్స్ నాట్ ఏ అంటే రివర్సిబుల్ థింగ్ కాదు, ఏం చేసినా తగ్గదు, డయాలసిస్ పైకి వెళ్ళాలి, ట్రాన్స్ప్లాంట్ పైకి వెళ్ళాలి అనేది చెప్పినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం. అంటే మనకి చెప్పినా ఓకే ఎట్ ఎ టైంలో యాక్సెప్ట్ చేయడం అనేది కష్టము. సో వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, వీ హ్యావ్ టు టెల్ దెమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా ఉంటుంది. సో ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, బట్ ఈవెన్చువల్లీ దే విల్ అండర్స్టాండ్. So two people from the same family can't be, kidney donor and a recipient. Is it myth or a fact? It's a myth. Siblings can donate like kidney. So okay. So after a transplant, you must give up on non-vegetarian food completely. No, because we do transplant to give better quality of life, and that food restrictions won't be there. Okay. They can take anything means like healthy food. Yeah, healthy and home cooked. Okay. Controlled, like portion control is important. They can take non-veg. You should never exercise or go to the gym after the transplant. Is it No. myth or a fact? It's a myth. Okay. Even dialysis patients can also go to gym and they can do the workout. After transplant, you can comfortably, like initially we'll ask not to go up to some extent, like 6 to 8 months. After once post surgery they are stabilized, they can do exercise. Even initially also first 3 months or 6 months they can do yoga or this thing. బట్ జనరల్గా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ప్రోటీన్ ఇంటేక్ చాలా అవుతుంది, సో లోడ్ ఆన్ కిడ్నీస్ కూడా పెరుగుతుంది అనేది వింటున్నాం. Everybody, there is like more buzz about protein intake and protein thing. So normal person ki 1 gram per kg per body weight is the normal protein requirements. సో ఒకవేళ కిడ్నీ ఇబ్బంది ఏదైనా ఉందనుకోండి, అకార్డింగ్ టు స్టేజ్ వీల్ ఆస్క్ దెమ్ టు రిస్ట్రిక్ట్. వీ నెవర్ tell them completely stop the protein. Okay. So 0.6 to 0.8 gram per kg body weight protein intake we'll encourage. Okay. That too plant based is much preferred than the animal based. Red meat కాకుండా అలా. So once patient is on dialysis పైన ఉన్నప్పుడు వీల్ ఆస్క్ దెమ్ టు ఇంక్రీజ్ ద ప్రోటీన్ కన్జంప్షన్. అప్పుడు 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ వస్తుంది. సో ఎక్సెస్ ప్రోటీన్ అనేది ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్ ఉండి 1 గ్రామ్ కంటే ఎక్కువ తీసుకోవడం, అంటే ఇఫ్ యూ సపోజ్ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటున్నప్పుడు 1 గ్రామ్ సరిపోతుంది. ఒకవేళ స్ట్రెయినస్ ఎక్సర్సైజ్ ఆర్ ఇఫ్ యు ఆర్ అథ్లెటిక్ ఆర్ మీ ఏమంటారు క్యాలరీ కన్జంప్షన్ అంత ఎక్కువగా ఉన్నప్పుడే ప్రోటీన్ కన్జంప్షన్ పెంచమని చెప్తాం. అదర్వైజ్ దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ప్రోటీన్ కన్జంప్షన్. దట్ టు ప్రోటీన్ సప్లిమెంట్స్, బయట దొరికే ప్రోటీన్ సప్లిమెంట్స్ కంటే కూడా న్యాచురల్గా దొరికే ప్లాంట్ బేస్డ్ ఆర్ ఇవి ప్రిఫరబుల్గా ఉంటాయి. ఇఫ్ యూ హ్యాడ్ వన్ మెసేజ్ టు అవర్ ఆడియన్స్, వాట్ వుడ్ ఇట్ బి? పర్సే కిడ్నీ డిసీజ్ అనేది మనకి ఏం సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే విల్ బీ ఇన్ లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లోనే తెలుస్తుంది. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ద క్యూర్. మీకు కనుక డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ ఆర్ ఫ్యామిలీస్లో ఎవరికైనా కిడ్నీ ఇబ్బంది ఉంది అని తెలిసి ఉంటే ప్రికాషనరీగా మనం ముందుగానే క్రియాటినిన్ కానీ యూరిన్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్ని కనిపెట్టగలుగుతాం. సపోజ్ ఒకవేళ మీకు కిడ్నీ ఇబ్బంది ఉంది, ఇఫ్ యు ఆర్ ఆన్ డయాలసిస్ ఉన్నారనుకోండి, బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇంట్లో ఎవరైనా డొనేట్ చేయడానికి విల్లింగ్గా ఉంటే కిడ్నీ డొనేషన్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అనేది ఆల్వేస్ బెటర్ ఆప్షన్ కంపేర్ టు దిస్ థింగ్ డయాలసిస్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఒకటి లైవ్ డోనర్, ఒకవేళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే స్వాప్ కానీ ఏబీఓ ఇన్కంపాటబుల్ కానీ, ఈ 2 ఆప్షన్స్ లేకపోయినా కానీ కెడావర్కి వెళ్ళొచ్చు. మన తెలంగాణలో ఉన్నది జీవన్దాన్ ప్రోగ్రామ్, దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మనకి లిస్ట్ ప్రకారంగా వచ్చినప్పుడు వీ కెన్ గో హెడ్ విత్ ద రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ట్రాన్స్ప్లాంట్ అని భయపడి అసలు ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేయడమే మానేకండి. ఇప్పుడు విత్ సో మెనీ న్యూవర్ ఆప్షన్స్, న్యూవర్ టెక్నాలజీ తోటి ట్రాన్స్ప్లాంట్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.